ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను సుమలత. ముద్రగడ పద్మనాభం ఎవరికి ఉపయోగం లేని మనిషి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుమారపురం గోకుల్ గ్రాండ్లో మీడియా సమావేశం నిర్వహించారు. తాను వైసీపీలో ఉంటే చరిత్రహీనుడిని అయిపోయేవాడినని, దత్తుడు అనుగ్రహంతో వైసీపీని వీడి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. జగన్ స్టేట్ నాయకుడు మాత్రమేనని, పవన్ కళ్యాణ్ స్టేట్ నాయకుడని అన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు ఎలక్షన్గా ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వచ్చానని, ఎన్నికల చివరి వరకు పిఠాపురంలోనే ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. మహానుభావుడు హీరోలందరూ అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడో బొల్లాపించి నువ్వు నడిపించావు, చేతులు ఇలా కట్టుకుని ఇలా ఊగుతేలాగా అహంకారం ప్రదర్శించావు. ఏ రోజైనా నువ్వు చేసే పనులు ఎప్పుడైనా ప్రజలకు టెలికాస్ట్ చేశారా? లేదు. దీన్ని చేశారు ముందు. ఆయన పాపం తల్లి స్థానంలో మీరు ఉన్నారు, మీరు మాకు చేయండి అంటే ఎంత అవమానపరిచావు. అవన్నీ మాకు రేపు గుర్తులేవా? మాకు నువ్వు మాట్లాడే మాకు మేము వినమా? మీరేమన్నా ఎక్కడి నుంచైనా పుట్టారు మీరు. నాకు 56 నాకన్నా చన్నోడే జగన్మోహన్ రెడ్డి. కానీ ఏం చేస్తాం? అయ్యా నీ బాధ్యత కాల్పుతాం అన్నట్టే ఉండాలి అక్కడ. ఎలా ఉంటే ఒక నవ్వు, ఇలా ఉంటే ఒక నవ్వు చూద్దామన్నా అంటే అయిపోయాడు. ఇప్పుడు ఒకటండి, సంక్షేమం 3 జెండాలు ఎప్పుడైతే తెలుగుదేశం తోటి మా జనసేన కలిసిందో ఆ రోజు నుంచి అద్భుతంగా ఉందని చెప్పి వారి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మొన్న లోకేష్ గారితో కూడా నేను వెళ్ళి ప్రచారం గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడాడు. పవన్ అన్న మాకు వెనకాల ఒక దేవుళ్ళలాగా ఉన్నాడు తెలుగుదేశం. యువనాయకుడు మన జాతిలో ఒక యువనాయకుడు. అతను కత్తర్ వేసుకున్నా కూడా కత్తర్ రాజకీయం అంటున్నటువంటి లీడరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. కానీ మీలాంటి వాళ్ళు వెనకాల ఉండి సలహాలు ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు పక్కనుండి మా జాతికి ఒకడు వచ్చాడు, అతను నిలబడతాం మనం అనగానే రే నాయన నీకు దండం పెడతా, ముద్రగడ్డ గారు మీకు దండం పెడతా ఉంటే మిమ్మల్ని ఏం అనలేము. ఏం చెప్తాం చెప్పండి. మీరు మాకన్నా పెద్దవాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ మీకు చేతులకు దండం పెడతాం. ఇలాంటి పరుష మాటలు మాట్లాడబాకండి. ఇప్పుడు మల్లాది కృష్ణారావు గారైనా ఉన్నారు, యానం ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అనుకుంటాయన. వారంటే మాకు చిరంజీవి గారు అంటే అభిమానం, ఆయనకి నాగబాబు గారు అంటే అభిమానం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణంగా చూస్తారు. ఇక మీ ద్వారంపూడి గారి గురించి మీ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా రాజకీయవేత్త చీ అని అంటాడు ఆయన. ఇంత దౌర్భాగ్యమైన చరిత్ర మీ చుట్టూనే ఉంది. అంతెందుకు మీకు కెట్లంపూడి మీది అనకాపల్లిలో పిల్లా గోవింద్ అని తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కాపు సంక్షేమ భవనం కోసం 1 ఎకరా 7 సెంట్లు ఇస్తే దాని డెవలప్మెంట్ కూడా డబ్బులు శాంక్షన్ చేస్తే కోడిగుడ్డు అమర్నాథ్ వచ్చి దాన్ని ఏం చేశాడు, వైసీపీ ఆఫీస్ ఉంది కట్టేశాడు. కాపు నాయకుడు అని చెప్పుకున్నాక దాని గురించి మాట్లాడేవు నువ్వు ఏ రోజైనా? నీ చరిత్రలో ఇన్ని ఉన్నాయి ఇప్పితే. నీకేంటంటే ఒక ఇది చూడండి, టోల్గేట్ దగ్గర చిన్నవి ఉంటే టికెట్లు కొట్టడానికి అలాంటిది ఒకటి ఇచ్చారు నీకు అక్కడ. ఆ టోల్గేట్ లాగా నువ్వు ఎవడైనా కాపు వెళ్తే కాపు వీడు ఎవడో కాపు కదా అంటాడు. అసలు నువ్వు కాపు అని నాకు అనుమానం. నువ్వు ఇలాంటివి మానేయండి. ప్రజలందరూ మా వైపే ఉన్నారు. మా 3 పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఒక వరం. 2014 రిపీట్ అవుతుంది, వార్ 1 సైడ్ అవుతుంది. ఎక్కడ మేము శ్రీకాకుళం వెళ్తే అక్కడ సర్వే చేశారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. మాకున్న ప్రొఫెసర్లు వీళ్ళందరూ శ్రీకాకుళంలో ఫస్ట్ 2 ఏళ్ల క్రితం సర్వే చేసి మొన్న ఈ మధ్య సర్వేలో ఒక్కటి మీరు గెలుచుకుంటే గొప్ప. విజయనగరం అలాగే ఉంది, వైజాగ్ అయితే అలాగే ఉంది. ఇటు వస్తే అనకాపల్లి వస్తే కొనతల రామకృష్ణ. అసలు నేను మాట్లాడనేమట్లే పబ్లిక్ మీటింగ్లో. అక్కడ కొనిదల ఇక్కడ కొనతల అనగానే అసలు మొత్తం జనాలు ఎలా ఉన్నారంటే ఏమంటే మా మహానుభావుడు అంటే పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా కొలుస్తాం మేము. మా కొనతల గారు చేసిన మంచి పనులకి ఈసారి గవర్నమెంట్ వస్తే ఆయన మంత్రి అయిపోతారని అలా ఉంది ఉత్సాహం. ఎక్కడ చూస్తే అలా ఉంది. మీరేంటంటే ఆడొకడు ఏం చెప్తా మా కాపులోనే ఉన్నాడు దౌర్భాగ్యుడు, అతను అంబటి రాంబాబు గారు. ఆయన ఏంటంటే సంక్రాంతి పండుగలకు వచ్చేసి డ్యాన్సులు వేస్తాడు. అలాగే అదే ప్రోలో నేను ఒక చిన్న క్యారెక్టర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు, సముద్రకాంత్ గారు ఒక నిమిషమే ఉంటుంది చేస్తూ ఉంటే అదేంటన్నా మీరు బ్రహ్మాండమైన పవర్ స్టార్ పక్కన చేసి చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఒక్క ఫ్రేమ్ కనపడినా చాలు నాకు అన్నానండి. ఆ శ్యాంబాబు అనే క్యారెక్టర్ని పట్టుకున్నాడు, ఇరిగేషన్ వదిలేశాడు. పవన్ కళ్యాణ్ బరువు సినిమాకి 60 కోట్లు దాటలేదని నాకు తెలిసింది,
నిఘా వర్గాలు తెలిపే నువ్వు అసలు పోలవరం ప్రాజెక్టులో అసలు ఆ గేట్లు ఏంటి అవేంటి ఆ డ్యాములు ఏంటి దానివల్ల ఏంటి వరదలు వస్తే ప్రమాదం ఏంటి మిగులు నీరు ఏంటి అది ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడైనా సమీక్ష ఉందా మీకు? టూరిజంలో నెంబర్ 1 అంటుంది ఆమె రింగురాణి రోజారాణి 27వ ప్లేస్లో ఉంది మనకి. ఏం చేశారు మీరంతా? ఆడ ముసలోడు ఒకటి మొన్న యూట్యూబ్లో చూసాం, 7 ఎరమంటే ఇచ్చారు, ఆమె వెంటనే మనం బీక్కోవాల్సిందే, మొత్తం కోట్లు సంపాదించేసింది ఆవిడ. ఇది దోచుకోవటానికి ఉన్నారండి వీళ్ళంతా, దోచుకోవటానికి. ఇక్కడ కారుమూరు నాగేశ్వరరావు, తణుకు, వీళ్ళందరి చరిత్రలు. లోకేష్ దగ్గర రెడ్ డైరీ ఉంది, నా దగ్గర పిఆర్ డైరీ అని బ్రౌన్ కలర్ ఉంది. అంటే మేము ప్రచారం చేసి ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు నీ గత చరిత్ర ఏంటి, ఇప్పుడు చరిత్ర ఏంటి, నువ్వు ఎంత సంపాదించావు, మా వాళ్ళు వస్తే దాన్ని ఎలా చేస్తారు ఈ నియోజకవర్గాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఉంటే పిఠాపురం ఏ రేంజ్లోకి వెళ్తుంది. చాలా వరకు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉంటుంది కదండి పిఠాపురం, శ్రీపాద వల్లభుడు అని అనేవారు గతం. ఇప్పుడు ఏమైపోయింది, ఇది పిఠాపురం పవనాపురం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ యుఎస్ నుంచి నాకు మా కజిన్స్ కానీ అక్కడ ఉన్న పనిచేసేవాళ్ళు కానీ అంత పిఠాపురం పిఠాపురం ఎక్కడ, పిఠాపురం వేరేస్ పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డారంటే ఇది పెద్ద చర్చ అయింది. సో మనకి ఇక్కడ అప్పుడే చాలామంది మా ఫ్రెండ్స్ అంటున్నారు భోగాపేటలో భూములు పెరిగినట్టు మన పిఠాపురంలో పెరిగిపోతారా ఈసారి అని. అలా అంత మంచి స్థాయిలోకి వెళ్తుందండి. నేను మా నాయకులు అనుమతిస్తే, ఇప్పుడు మా అన్న అక్కడ ఇల్లు కొన్నాడు కాబట్టి మేము పిల్లలు పెళ్లి చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే ఇల్లు కొన్నాం. దగ్గరలోనే పొలం కూడా నాకు ఉంది, శివల రామచంద్రపురం దగ్గర, ఇక్కడ ఈస్ట్ గోదావరి కాబట్టి నేను ఏదన్నా ఒక ఇల్లు పిఠాపురంలో అతికిస్తే నేను ఇక్కడ ఉంటే నెలకి ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండే, ఇక్కడ సమస్యలన్నీ వార్డుకి వెళ్ళి కాగితం మీద రాసుకుని మా అధినాయకుడికి ఇస్తాను. ఎందుకంటే పిఠాపురం అంటే అందరూ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు ఎంత స్పందన ఉందో అంతకన్నా రెట్టింపు పవన్ కళ్యాణ్ గారికి ఉందో, ఇది వాస్తవం అండి. ఒక ప్రతి హీరో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పేదవాడిని సేవ చేయడానికి ఇలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు. ఎందుకంటే పద్దాగా ఈ ఎలక్షన్లో మనం ఆ మాత్రం సహకారం లేకపోతే ఇక్కడ ఉన్న పిఠాపురంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అందరికీ, ఊర్లో ఉన్న ప్రజలకి, అలాగే మా జనసేన తెలుగుదేశంలో ఉన్న అందరి నాయకులకి మీ అందరికీ బాధామే వందరండి. మీరందరూ కలిసికట్టుగా పనిచేసి కొట్టాలంటే మే 13 చంప పెట్టి కొట్టడం కొట్టాలనుకోకుండా వైఎస్ఆర్సీపీ ఒకటి. ఇదిలా పిఠాపురం పవర్ అంటే ఏంటి. పిఠాపురంలో ఉన్న మా వర్మ గారు ఉన్నారు, నిన్న చక్కగా మాట్లాడారు ఆయన ర్యాలీలో, గొల్లపోలు ర్యాలీలో, అద్భుతం. నేను చెప్పానికి సార్ మీరు సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారండి ఇప్పుడు మీరు. ఎందుకంటే వర్మ గారు ఇక్కడ కృష్ణార్జునలా పనిచేస్తున్నారంట. అద్భుతంగా పిఠాపురాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకున్నాం. జనసేనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్, మా వాళ్ళు అందరూ తిరుగుతున్నారు, 3 యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసింది. 21 స్థానాల్లో 19 స్థానాలు దూసుకెళ్తున్నాయి, 2 స్థానాలు 50-50లో ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఇంకో 4 రోజుల్లో చరిత్రే మారిపోవచ్చు. ఇప్పుడు అంటాడు కదా 175కి 170 వస్తే నీ అమ్మ మొగుడు చెప్పాడు 170 నువ్వే తీసుకోరు మొత్తం, మళ్ళీ ఎందుకు ఎలక్షన్ చేశాడు. 175 ఇప్పుడు ఆడవాళ్ళు తిడుతున్నారు, ఆడెవడో సన్నపై వస్తున్నాడు కనపడితే తంతా ఉండాలి. వీళ్ళు ఏంటంటే బూతులు మాట్లాడి ఒక రోజాలాగా అలా మాట్లాడుతున్న గుడ్ మార్నింగ్ ఎలా అంటుంది ఆవిడ. ఎంత దౌర్భాగ్యం ఉండే అంటే ఇవి మాట్లాడితే కరెక్టు ఎదరు